మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఓల్డ్ ప్యాటర్న్స్, మిమ్మల్ని వెనక్కు లాగుతున్న ఎమోషన్స్ అన్నిటినీ ఒక పేపర్ మీద రాసి దాన్ని రిలీజ్ చేసి తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఫ్యూచర్ సెల్ఫ్కి ఒక లెటర్ రాసి ఆ లెటర్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి మేనిఫెస్టేషన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక రైటింగ్ ఎక్సర్సైజ్ కాదండి. మీ మైండ్కి ఒక ఫ్రెష్ బిగినింగ్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్. ఇది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. నమస్తే అండి, నేను త్రివేణి, ఇన్నర్ స్టెబిలిటీ కోచ్ని. మన ఎమోషనల్ హీలింగ్, మైండ్ సెట్ మరియు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ని కంబైన్ చేసి మన జీవితంలో ఇన్నర్ స్టెబిలిటీ ఎలా తీసుకురావాలో ఈ ఛానల్లో నేను షేర్ చేస్తుంటాను. నా లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే మన ఆరా బ్రైట్గా ఉండటానికి 5 సింపుల్ హ్యాబిట్స్ గురించి చెప్పాను. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా ఇప్పుడే చూడండి. దాని డిస్క్రిప్షన్లో పెట్టాను దాని లింక్. ఇది దానికి కంటిన్యూయేషన్గా పార్ట్ 2. ఈరోజు మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని డీటాక్స్ చేసుకుని మన ఫ్యూచర్ని కాన్షియస్గా క్రియేట్ చేసుకోవడానికి ఒక సింపుల్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. స్టెప్ 1, ఆగస్ట్ 12 దీన్ని ఒక స్పెషల్ రోజుగా చూడండి. ఎందుకంటే ఆ రోజే న్యూ మూన్ కూడా ఉంది, అమావాస్య మరియు గ్రహణం కూడా ఉంది, సోలార్ ఎక్లిప్స్ 2 ఒకే రోజు జరుగుతోంది. ఆస్ట్రానామికలీ ఇది ఒక స్పెషల్ సెలెస్టియల్ ఈవెంట్. స్పిరిచువల్ ప్రాక్టీస్లో అమావాస్య అంటే సాధారణంగా కొత్త బిగినింగ్, ఇంటెన్షన్ సెట్టింగ్ మరియు లెట్టింగ్ గో అని ఉపయోగిస్తారు. అందుకే ఈ రోజుని మనం జీవితంలో ఒక సింబాలిక్ ఫ్రెష్ స్టార్ట్గా ఉపయోగించవచ్చు. మనలో ఉన్న పాత నెగిటివిటీని రిలీజ్ చేసి మనకు నిజంగా కావాల్సిన ఫ్యూచర్ని కాన్షియస్గా క్రియేట్ చేసుకుందామా? ఇక రెండో స్టెప్, ముందుగా మీ నెగిటివిటీని బయటకు రాయండి. ఒక ప్లెయిన్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న అన్ని నెగిటివ్ థాట్స్ మరియు ఎమోషన్స్ని రాసేయండి. ఉదాహరణకి, నాలో ఉన్న భయాలు, నాకు దీన్ని చూస్తే భయం, నాకు ఇదంటే భయం, అలా నన్ను బాధిస్తున్న ఓవర్ థింకింగ్, నా గతంలోని పెయిన్, నా పైన నాకున్న సెల్ఫ్ డౌట్, నేను వదిలేయాలనుకుంటున్న హ్యాబిట్స్, నా లైఫ్లో ఇక వద్దనుకునే సిచ్యువేషన్స్. ఇలా ఏది ఫిల్టర్ చేయకండి. ఎవరు ఆ పేపర్ని చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ మైండ్లో ఏముందో అది ఫ్రీగా రాసేసేయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని సురక్షితంగా కాల్చేసేయండి. ఆ పేపర్ని బర్న్ చేయడానికి ఒక సింబాలిక్ రీజన్గా చూడండి. అంటే మీలో మీరు ఇలా చెప్పుకోవచ్చు అది బర్న్ చేసేటప్పుడు, ఇది నా పాస్ట్, ఇకపై దీన్ని నేను క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని యూనివర్స్కి వదిలేస్తున్నా, అలా. ఓకే, ఇక స్టెప్ 3, ఇప్పుడు మీ ఫ్యూచర్ సెల్ఫ్ని మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు మరో ఫ్రెష్ పేపర్ని తీసుకోండి. ఈసారి మీరు 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారో ఇమాజిన్ చేయండి. మీ లైఫ్ ఎలా ఉండాలి, మీ హెల్త్ ఎలా ఉండాలి 5 ఏళ్ల తర్వాత, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, మీ కెరియర్ లేదా బిజినెస్ ఎలా ఉండాలి, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉండాలి, మీరు ఎలాంటి పర్సన్గా మారి ఉండాలి, అన్నీ ఇమాజిన్ చేసుకోండి. ఇక 4వ స్టెప్, మీ ఫ్యూచర్ సెల్ఫ్కి ఒక లెటర్ రాయడం. ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్కి ఒక లెటర్ రాయండి. డియర్ ఫ్యూచర్ మీ అని స్టార్ట్ చేయండి. అలా రాసిన తర్వాత మీరు ఇప్పటికే ఆ ఫ్యూచర్లో ఉన్నట్టుగా ఫీల్ చేస్తూ రాయండి. ఉదాహరణకు, అంతా ఇప్పుడు జరిగిపోయినట్టు, ప్రజెంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతూ రాయండి. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఇది మీరు 5 ఏళ్ల తర్వాత మీరుగా ఇమాజిన్ చేసుకొని రాస్తున్నారనమాట. నా లైఫ్లో నేను కోరుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేసేసాను, నా రిలేషన్షిప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి,
నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, నా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంది, నాపై నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది. మీకు నిజంగా కావాల్సిన లైఫ్ని మీరు రాసేయండి. కానీ కేవలం మెటీరియల్ గోల్స్ మాత్రమే రాయొద్దు, ఎమోషన్స్ గురించి రాయండి. మీరు ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫీలింగ్స్ని రాయండి. ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, సంతోషం, ప్రేమ, సురక్షిత భావన, సెక్యూర్, ఫుల్ఫిల్డ్. ఇలా 5వ స్టెప్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టండి. ఇప్పుడు మీరు రాసిన లెటర్ని మీ ముందు పెట్టండి. దాని ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టండి. దానిపైన, ఆ పేపర్ పైన కొన్ని మొమెంట్స్ ఆఫ్ వాటర్ని, కొన్ని క్షణాలు ఆ వాటర్ని చూస్తూ మీరు రాసుకున్న ఫ్యూచర్ లైఫ్ని మైండ్లో ఇమాజిన్ చేయండి, అంటే విజువలైజ్ చేయండి. మీ గోల్స్ ఇప్పటికే అచీవ్ అయిపోయింది అని ఫీల్ అవ్వండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నించండి. అంటే అంతా అచీవ్ అయిపోయింది కనుక మీలో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు, అలా. ఇక 6వ స్టెప్, ఇప్పుడు మేనిఫెస్టేషన్ మెడిటేషన్. ఇప్పుడు మీరు మేనిఫెస్టేషన్ మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ని నేను నెక్స్ట్ వీడియోలో సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఉన్న మెడిటేషన్ని ఫాలో చేయండి. మెడిటేషన్ సమయంలో మీ ఫ్యూచర్ సెల్ఫ్ని ఇమాజిన్ చేయండి. మీరు లెటర్లో రాసుకున్న లైఫ్ని ఫీల్ చేయండి. థింక్ చేయొద్దు, ఫీల్ అవ్వండి. ఆ మెడిటేషన్ని ఎల్లుండి స్టార్ట్ చేసి మీరు 21 డేస్ చేయండి. ఇక 7వ స్టెప్, నీళ్ళని తాగడం. మెడిటేషన్ పూర్తయిన తర్వాత మీ ముందు పెట్టుకున్న వాటర్ని స్లోగా, నిదానంగా, మెల్లగా తాగండి. ఆ సమయంలో మీలో ఒక బ్యూటిఫుల్ ఇంటెన్షన్ పెట్టుకోండి. నేను నా పాత ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాను, నా కొత్త చాప్టర్ని నేను ఓపెన్ చేస్తున్నాను, నేను కోరుకునే లైఫ్ వైపు నేను కాన్షియస్గా మూవ్ అవుతున్నాను అని ఫీల్ చేయండి. ఇక 8వ స్టెప్, మీ లెటర్ని ప్రిజర్వ్ చేయండి. ఇప్పుడు మీరు రాసుకున్న ఫ్యూచర్ సెల్ఫ్ లెటర్ని కేర్ఫుల్గా ఫోల్డ్ చేయండి. దాన్ని మీ పిల్లో కింద పెట్టుకోవచ్చు, లేదా మీరు ప్రతిరోజు ఉపయోగించే మీ వాటర్ బాటిల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు, లేదా మీరు సులభంగా చూసే ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ప్రతిరోజు దాన్ని చదివినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, కానీ మీరు పెట్టుకున్న ఇంటెన్షన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ అమావాస్య మరియు గ్రహణం కేవలం ఒక రోజుగా చూడకండి. యూనివర్స్లో వైబ్రేషన్ చాలా హైగా ఉంది. దాన్ని మీ జీవితంలో ఒక ఫ్రెష్ బిగినింగ్గా ఉపయోగించుకోండి. ముందుగా ఏం చేయాలి, మీలో ఏముందో నెగటివ్ దాన్ని రిలీజ్ చేయండి. తర్వాత మీకేం కావాలి అనే దాన్ని రాయండి. తర్వాత దాన్ని ఫీల్ అవ్వండి. ఫైనల్గా దాన్ని మీరు యాక్షన్ తీసుకోవడంలో అలైన్ చేసుకోండి. సో మీ ఆరా బ్రైట్గా ఉండాలంటే బయట నుంచి మాత్రమే కాదు, పాజిటివ్గా కనిపించడం సరిపోదు, మన ఇన్నర్ ఎమోషనల్ ఎనర్జీ కూడా క్లియర్గా ఉండాలి. అందుకే పాతవి రిలీజ్ చేసేయండి, మైండ్ని రీసెట్ చేసుకోండి, ఫ్యూచర్ని క్రియేట్ చేయండి. ఇదే ప్రాక్టీస్ కోసం కంప్లీట్ మేనిఫెస్టేషన్ మెడిటేషన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తున్నాను. ఆ మెడిటేషన్ని తప్పకుండా చేయండి. సో 21 రోజులు చేసుకోండి తప్పకుండా, మీ మేనిఫెస్టేషన్ వచ్చేస్తుంది. ఈ ప్రాక్టీస్ మీకు నచ్చితే మీ లైఫ్లో ఒక ఫ్రెష్ బిగినింగ్ కావాలి అని ఫీల్ అవుతున్న ఎవరైనా ఒక్క పర్సన్కి వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే పీస్ఫుల్, స్టే పాజిటివ్, stay in your inner stability. Thank you so much. Bye-bye.